హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీ ముత్యంపేట్ నీలగిరి పెద్దమ్మ తల్లి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్లాగ్. ఈ వ్లాగ్లోనైతే ఈ పెద్దమ్మ తల్లి చరిత్రను అలాగే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతనైతే నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి 5 సంవత్సరాలకోసారి వచ్చేటువంటి ఈ నీలగిరి పెద్దమ్మ జాతర ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది నేను ఇందులో మీకు పూర్తిగా వివరిస్తాను. కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత అనేటువంటిది మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరంతా ఈ వీడియోని తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అమ్మవారైతే తన తల్లిగారైనటువంటి మెట్పల్లి పట్టణానికి 5 సంవత్సరాలకోసారి వచ్చి 10 నుంచి 12 రోజుల మధ్యనైతే ఇక్కడ ఉండి వెళుతుందని చెప్పేసి మనకు ఈ గ్రామస్తుల ద్వారానైతే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు తన రంగుల అద్దకం కోసం అయితే మెట్పల్లి పట్టణానికైతే వస్తుంది. మెట్పల్లిలోని ఇంద్రనగర్ మాల సంఘం అనేటువంటి భవనం లోపల ఉండి అమ్మవారు తన రంగుల అద్దకాన్ని అయితే ఉండి తన తల్లిగారి దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్ అయితే పూర్తి చేసుకుని వెళ్తుంది. వెళ్లే రోజైతే ఇక్కడ ఉన్నటువంటి వారైతే ఆ స్థానికులైతే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ అమ్మవారిని అయితే ముత్యంపేట గ్రామానికైతే సాగనంపుతారు. తల్లిగారి ఇంటి నుంచి తన దేవాలయానికి వెళ్లే ముందు అయితే ముత్యంపేట గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక 3-4 రోజులు సుమారు అమ్మవారు అక్కడే కొలువుదీరి ఉంటారు. ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే తరలివచ్చి ఈ 3-4 రోజులు అమ్మవారికి ఓడి బియ్యము, గాజులు, కట్న కానుకలు సమర్పించి మొక్కులనైతే తీర్చుకుంటారు. ఈ పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలను జరిపించుకునేందుకైతే అమ్మవారు స్వయాన ఎవరికైనా వచ్చి ఇలా చెబుతుందట, నేను నా తల్లిగారైనటువంటి ఊరికి వెళ్ళాలి, మీరు జాతర ఉత్సవాలను సిద్ధం చేసుకోండి అని చెప్పేసి, లేదంటే ఇక్కడ ఆలయం వద్దనైతే పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అమ్మవారు అందరికి తెలిసేయాలని అయితే ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి ఈ విధంగా వచ్చి చెప్తుందట. అప్పుడు ఈ గ్రామస్తులైతే ఈ ఉత్సవాల కోసం సర్వం సిద్ధం చేసి ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అమ్మవారిని అలంకరణ చేసుకుని ఈ గుడికొచ్చి అయితే అమ్మవారిని ఇలా నిలుపుకొని నిత్యం పూజలైతే చేస్తూ ఉంటారట. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ప్రతి వారం అయితే పెద్ద ఎత్తున ఇక్కడ మొక్కులను అయితే చెల్లించుకుంటారని చెప్పేసి ఈ గ్రామస్తులు అయితే తెలపడం జరుగుతుంది. నీలగిరి ముత్యంపేట ఎందుకంటారంటే మాకు నీలగిరి అక్కడ ఉండే ఊరు. అప్పుడు తర్వాత మా తాతకు తెలియదు, మా తాత తండ్రులకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ జరిగొచ్చి ఇక్కడ నీలగిరి మనకు అంజాన్న కూడా ఉన్నారు. మాకు నీలగిరి అంజాన్న అక్కడనే ఉన్నాడు, కానీ పెద్దమ్మ తల్లి ఇక్కడ వచ్చింది, ఊరు ఇక్కడ మీదకి జరిగింది. అప్పుడు ఆ ఒడ్డు ఉండుకు మరి ఎందుకు అప్పుడు నాటికి పెద్దలు ఎట్లా చేసినో తెలియదు. అడికెళ్ళి అయితే మొత్తం ఊరు ఇటు జరిగింది, మీదకి జరిగింది. కాబట్టి అప్పటి నుంచి మాకు తాతకు తెలియదు, మా తండ్రి తెలియదు. అప్పటి నుంచి పెద్దమ్మ తల్లి ఉన్నది, మేము పాటించుకుంటున్నాం. తరతరాల నుంచి వెళ్ళి మొక్కుంటున్నారు. మొక్కున్న భక్తులు మా అనుకున్నట్టు అవుతుంది, వస్తున్నారు, చేసుకుంటున్నారు, పండుగ అన్ని జరుగుతున్నాయి. 5 ఏళ్ళకు ఒకసారి మా మెట్పల్లికి అద్దకం పోతుంది. అద్దకం పోయి వచ్చినాక మళ్ళీ ఇక్కడ 2 రోజులు ఉంటుంది. ఇక్కడ 2 రోజులు ఉంటే ఆ బేత్తారం గురువారం వస్తుంది. అక్కడికి మెట్పల్లికి గురువారం వస్తే శుక్రవారం నాడు ఉంటుంది, శనివారం నాడు అన్నదానం అవుతుంది, ఆదివారం మళ్ళీ గుళ్ళకి పోతుంది. ఇదే రకరకాలుగా 5 ఏళ్ళకు ఒకసారి ఇట్లా నడుతుంది. తరాల నుంచి నాకు బుద్ధి తెలిసిన చెప్తున్నా. మా తాతని అడిగినా, మా తాత తండ్రిని అడిగినట్టు మా తాత తల్లి అట్లనే నడుతుంది అన్నట్టు. అది మొత్తం మీద ఇప్పుడు మెట్పల్లికి ఎందుకు తీసుకెళ్లాలి మరి? ఇక్కడికి వచ్చి రంగులు ఇక్కడనే అద్దిపియచ్చు కదా. అద్దిపియాలంటే అక్కడ తల్లిగారు, ఇది అత్తగారి ఊరు, అట్లా ఇక్కడ ఒప్పుకోదు అమ్మవారు. తల్లిగారు అంటే ఇప్పుడు అక్కడికి పోతేనే లెక్క, లేకపోతే ఒప్పుకోదు. ఇక మత జనాలకు మళ్ళీ అది కక్కుడు వేరు ఇట్లా బయలు తయారైతాయి అన్నట్టు. అక్కడ పోతే ఇక్కడ ఎన్నడూ ఉంచలేము. మా తాత నుంచి అట్లా నడుతుంది. అయినా ఉంచలేము, అట్లా జరగలేదు. ఇక్కడ ఉంచలేము. ఇక్కడ ఎన్నడూ ఒక్కనాడు కూడా ఇక్కడ ఉంచలేము, ఇక్కడ అద్దకం చేయలేము. మెట్పల్లి డైరెక్ట్ ఓడు, డైరెక్ట్ అచ్చుడు. కత్తి ఉంటుంది, గాజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన సులా ఉంటుంది. ఏ విధంగా తయారైంది అమ్మవారి విగ్రహం? అమ్మవారి విగ్రహం అప్పుడు ఏ తాతలు చేసినట్లు చేసినట్లు, కానీ ఒక మొత్తం మీద ఆవు లద్దితోనా మరి మొత్తం మీద లద్దితోనే అయినది అప్పట్లో. జమాన్లా మాకు తెలియదు, మేము చూడలేము. ఇది ఎన్ని వందల సంవత్సరాల కిందది అంటారు? ఇది నాకు తెలిసి ఇప్పుడు నేను 65 ఏళ్ళ వయసు. అప్పుడు కాదు, ఇంకా మా తాతను అడిగిన, మా తాతకు ఒక 100 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు
నేను మా బాపుని అడిగిన మా బాపుకి వెళ్ళినప్పుడు నాకేం తెలుసు అన్నాడు మా తాత. అట్లా మా అలా బాపు అంటే అలా తాతని అడిగినట. మా వాళ్ళ తాత అడిగినా నాకు తెలియదు అన్నాడట ఏ తరలో అన్నది. అట్లా జరుగుతూ పోతున్నది. ఇప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉన్నది కదా, అవు. చుట్టుముట్టు అంతకనం ఇక్కడ ఏమైనా ఉండేనా? లేదు, ఎక్కడ ఏ ఊళ్ళో పెద్దమ్మ తల్లి లేకుండే. ఈ ముత్యంపేట్ నీలగిరి పెద్దమ్మకైతే చాలా చరిత్ర ఉందని చెప్పొచ్చు. గత 200-300 సంవత్సరాల క్రితమే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పేసి అప్పటి నుంచి 5 సంవత్సరాలకోసారి మెట్పల్లి అనేటువంటి నగరానికి తీసుకెళ్లి అమ్మవారికి రంగులద్దుకొని ఇక్కడికి తీసుకొస్తారని చెప్పేసి స్థానికులు అయితే చెబుతున్నారు. ఓవరాల్ గా మనము ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిని డప్పు చప్పులతోటి దేవతల నృత్యాలతోటైతే అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించి వాళ్ళ డ్యాన్సులతోనైతే ఈ గుడికాడికి చేరుకుంటారు. గుడికాడికి చేరుకున్న తర్వాత మనకైతే అమ్మవారిని గుడి లోపలికి పూజలు చేసి లోపలనైతే స్థాపిస్తారు.